కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబుకి ఎవరు సాటిరారని కూడా ఆయన విమర్శించారు. ఏడాది కాలం కావస్తున్న ఇంతవరకు సూపర్ 6 హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని రంగాలు వెనుకబడిపోయాయని కూడా అప్పలరాజు ధ్వజమెత్తారు. వెన్నుపోటీ ప్రతిసారి కూడా రాష్ట్రం తిరోగమనం అన్ని రంగాల్లో కూడా తీసుకోండి. మీరు అమలు చేసినటువంటి ఏకైక సూపర్ 6 హామీ అది. దానిలో కూడా కోతలు 4 లక్షల మందిని కట్ చేసి ఇంకా కట్ చేస్తాము అని చెప్పి ముందస్తుగానే మీరు హింసిస్తూ ప్రతి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇండివిజువల్ కూడా హాస్పిటల్స్ పిలిపించి రాచి రంపని పెట్టేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఫైనాన్షియల్ స్టేచర్ దిగజారిపోతే ఒక 1 ఇయర్లోనే 1,50,000 కోట్లు మీకు ఎలా వచ్చాయి అప్పులు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక 1 ఇయర్లో అత్యధికంగా అప్పులు చేసినటువంటి ఇయర్ ఇది కాదా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో 1 ఇయర్లోనే 1,50,000 కోట్లు అప్పులు చేసినటువంటి పరిస్థితి చరిత్ర గతంలో ఎప్పుడైనా మనకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇన్ని అప్పులు చేసి మీరు ఏం చేశారు? ఒక వెల్ఫేర్ స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగారా? మీరు చెప్పిన సూపర్ 6 హామీల్లో మీరు ఇంప్లిమెంట్ చేసిన పెన్షన్లైనా మీరు చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈరోజు మూలపేట పోర్ట్ అక్కడ ఇంప్లిమెంట్ అయిందే తప్ప మీ వల్ల కాదు అని ఈ సందర్భంగా నేనైతే